నా పేరు భాస్కర్ రావాలండి. గజపతినగరం నియోజకవర్గం గజపతినగరం అండి. గజపతినగరం పంచాయతీ తరఫు నుంచి మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను. గజపతినగరంలో హైవేలో విద్యుత్ దీపాలు వెలగని కారణంగా చీకటిగా ఉండడం వల్ల దొంగతనాలు, అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. నిన్ననే ఒక గోల్డ్ షాప్ లో దొంగతనం జరిగింది. అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా ఒక లారీ తిరగబడుతుంది, ఒక మనిషి చనిపోయారు. చాలా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. దయచేసి వీధి దీపాలు వెలిగించమని కోరుతున్నాం. అధికారులను అడిగితే అది గజపతినగరం పంచాయతీ అంటాడు, ఒకడు పంచాయతీ అంటారు. వీళ్ళు సంకేతత అనేది మాకు అర్థం అవ్వట్లేదు. ఏ పంచాయతీ అయినా కూడా వీధి దీపాలు వెలగాలి. గ్రామాభివృద్ధి వీధి దీపాలు వెలగకూడదు. చీకటిమయం ఉండమైన గ్రామాభివృద్ధి. దయచేసి అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ దీపాలు వెలిగిస్తారని గజపతినగరం ప్రజలు అలాగే పురుటిపేట గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారు. దయచేసి వెంటనే విద్యుత్ దీపాలు వెలిగించమని కోరుకుంటున్నారు. నమస్తే అండి, నా పేరు బూర్లి రాము. గజపతినగరం నియోజకవర్గం, విజయనగరం జిల్లా. గత 6 నెలలుగా కూడా చూస్తూనే ఉన్నాను హైవే మీద పరిస్థితులు. లైట్లు ఉన్నాయి కానీ వెలగవండి. ఏమేనంటే ప్రభుత్వం చెప్తుంది అభివృద్ధి చెందుతుంది. ఎక్కడ అభివృద్ధి చెందుతుంది? లైట్లే వెలగలేని ఊర్లో అభివృద్ధి ఏ విధంగా చెందుతుంది అని మాత్రం అడుగుతూనే ఉన్నాను. ఏమేనంటే దొంగతనాలు విపరీతం, యాక్సిడెంట్లు విపరీతం. ఏమేనంటే పోలీస్ శాఖ గురించి మాట్లాడడం. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? లైట్లు లేకపోతే పోలీసు వాళ్ళకి బాధ్యత ఉందా? ఈ అధికారులకు బాధ్యత ఉందా? చనిపోతూనే ఉన్నారు, యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి, లారీలు తిరగబడుతూనే ఉన్నాయి, షాపులు చీకటి పడితే చాలు కొల్ల కొడుతూనే ఉన్నారు. షాపులు, బంగారం షాపుల దగ్గర నుంచి టీ దుకాణాల దగ్గర నుంచి అన్ని దొంగతనాలే ఎక్కడ చూసినా. ఎటువంటి అభివృద్ధి అనే పదానికి ఆమడ దూరంలో ఉన్న గజపతినగరం ఉందండి. ఎందుకంటే అధికారులు అడిగితే గజపతినగరం పంచాయతీ అంటారు, లేదా పురుడుపేట పంచాయతీ అంటారు. మధ్యలో ఉన్న లైట్లు మాత్రం ఎటువంటివి కూడా వెలగవు. దయచేసి స్పందించండి, అధికారులు స్పందించండి, నాయకులు స్పందించండి. అభివృద్ధి అంటే, గ్రామ స్వరాజ్యం అంటే లైట్లే వెలగపోయినప్పుడు ఇంకేం అభివృద్ధి అని చెప్పుకుంటాం మనం? గుర్తుపెట్టుకుంటారని కోరుకుంటున్నాను. జై హింద్.